ఒక విషయాన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలంటే, మనం మామూలుగా గూగుల్‌లో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. వాటిని చదివి చెప్తాం. లేదా పేపర్ న్యూస్ చదివి చెప్తూ ఉంటాం. ఇలా ఉంటది గదా! దాన్ని అలాగే చెప్పొద్దు. మొదటి నుండి చివరి వరకు మనం చదివినట్టు ఆ విధంగా చెప్పొద్దు. మరి ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకి భూమి మీద ఎయిర్‌లైన్స్ ఉంటాయి. మీకు తెలుసా? ఎయిర్‌లైన్స్ ఉంటాయి. అంటే ఆకాశంలో. ఆ ఎయిర్‌లైన్స్ ఎట్లుంటాయి? దిక్సూచి సౌత్, నార్త్‌ని బట్టి ఉంటాయంట పైన ఎయిర్‌లైన్స్. దాన్ని బట్టి జపాను, జర్మన్, అమెరికా, ఇండియా, పాకిస్తాన్ వాటికి రూట్స్ ఏర్పరచుకుంటారు వాళ్ళు. ఆ విధంగా పోతా ఉంటారనమాట. అది ఎలా పోతారంటే సౌత్, నార్త్‌ని బట్టి. భూమి మీద దిక్సూచి ఉంటది కదా! దాన్ని బట్టి. ఎందుకంటే భూమి మీద సౌత్, నార్త్ అనేది చూపెడుతా ఉంటది. దాన్ని బట్టి పోతా ఉంటారనమాట. కానీ భూమిని దాటి నవగ్రహాలు దాటిపోయిన తర్వాత అక్కడ సౌతు, నార్తు ఉండది. అయినా కూడా కొన్ని ప్రయాణిస్తున్నాయి వస్తువులు. మరి ఎలా ప్రయాణిస్తున్నాయి? ఒక విమానమో, గాలిమోటరో, స్పేస్ క్రాఫ్టో ఉంటాయి కదా! రాకెట్సో పోతా ఉన్నాయనుకుందాం. అవి ఎలా పోతున్నాయి మరి? అక్కడ సౌత్, నార్త్ ఉండది. ఏది నవగ్రహాల అవతల స్పేస్‌లో ఉండదు గదా! అంటే వాటికి తగ్గట్టు ఈ సౌత్, నార్త్ లాంటిది వాటికోటి ఉంటదంట అది. వాళ్ళకి తెలుసంట. గ్రహాంతర వాసులకు తెలుసు అనుకుందాం. వాళ్ళకు తెలుసు. మనకు తెలవదది. దానికి ఆ సౌత్, నార్త్ అనేది ఒక గుర్తు వాళ్ళకుంటది. దాన్ని ఉద్దేశించి వాళ్ళు పోతుంటారు. ఎక్కడికి పోతారు? ఎక్కడికి చేరారనేది వాళ్ళకే తెలుసది. మనకు తెలవదు. అలాగే ఆ సౌత్, నార్త్ అనేది వాళ్ళకే తెలుసు. మనకు తెలవదు. కానీ ఇవి ఎలా పోతున్నాయి? ఎలా దిగుతున్నాయి? ఎక్కడికి పోతున్నాయి? అనేది మనం కేవలం వీక్షకులం మాత్రమే. మనకు తెలవదు గదా! అగ్గో అదే విధంగా మీరు చెప్తున్న కంటెంట్ కూడా అంతే అనమాట. మనం భూమి మీద ఉన్న దిక్సూచులను ఉపయోగించి, భూమి మీద ఉన్న ఎయిర్‌లైన్స్‌ని ఉపయోగించకండి. ఈ విధంగా చెప్పకండి. ఎలా ఉంటదంటే, మనం ఒక ఆర్టికల్ చదివి మొదటి నుండి కింది వరకు చదువుతాం కదా! అందులో ఉన్నది ఉన్నట్టు అలాగే చెప్తే ఈ భూమి మీద ఉన్న ఎయిర్‌లైన్స్ లాంటిది. సౌత్, నార్త్‌ని బట్టి ఆకాశంలో గాలిమటలు ఏ దేశం పోవాలి అనేది వాళ్ళు మ్యాప్ వేసుకుంటారు. ఆ విధంగా చెప్పినట్టుంటది. అది గొప్పగా ఉండదు వినేవాళ్ళకి. మరి ఎలా ఉండాలంటే స్పేస్‌ల అంటే నవగ్రహాలు దాటిన తర్వాత స్పేస్‌ల కూడా మళ్ళీ ఇలాగే దిక్సూచిలాగా ఉంటది అనుకుందాం. అది సౌత్, నార్త్ చూపెడుతది కానీ మనకు తెలవదు. మనకు అతీతమైనదది. దాని మీద గ్రహాంతర వాసులు పోతారు. వాడు ఎక్కడికి పోతాడో, ఏడి చేస్తాడో, ఏ గ్రహం మన నవగ్రహాల అవతల దాని దిక్సూచి దేన్ని బట్టి ఉంటుందో వానికి ఏది చూపెడుతుందో వాళ్ళకి తెలవదు. అది అతీతమైంది మనకు. చూసావా? అగో ఆ విధంగా మీరు చెప్పాలంటారు. ఆ ఉద్దేశించి ఆ దిక్సూచిని ఆధారంగా మీరు ఒక గమ్యాన్ని, ప్రయాణాన్ని ఏర్పరచుకుంటే, రూట్స్ ఏర్పరచుకుంటే, ఆ దిక్సూచిని అనుసరించి మీరు రూట్స్ ఏర్పరచుకొని నడుస్తూ ఉంటే, వెళ్ళిపోతూ ఉంటే ఎట్లుంటది గాలిమటలనో, ఎయిర్ క్రాఫ్టులనో ఆ విధంగా మీరు పోతే ఎలా ఉంటుందో అలా మాట్లాడాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా అన్నట్టు. అంటే మనం అతీతంగా కొన్ని రూట్స్ ఏర్పరచుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు చెప్పాల్సి ఉంటదనమాట. అలా చెప్తే జనానికి మంచిగా అర్థమైద్ది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం చదివిన ఆర్టికల్‌ని ఎలా చెప్పాలంటే చిన్న పిల్లల్ని ఎలా కొడతాం? చిన్నగా కొడతాం. అంతే కదా! చిన్నగా కొడతాం కానీ చిన్న పిల్లల్ని కూడా పెద్దోళ్ళలాగా కొడతామా? పెద్దోళ్ళని కొట్టినట్టు దండిస్తామా? కఠిన దండన చేస్తామా? నిజంగా 3 ఏళ్ల పిల్లల్ని అలాగే ఆడోళ్ళని కొడతాం. ఆడోళ్ళని కొడితే ఎట్లా కొడతాం? ఆడవాళ్ళు అలానే కొడతారు. ఆడవాళ్ళు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు కానీ ఆడదాన్ని మొగుడు కొడతాడా? కొట్టద్దు. అది తప్పు కదా! ఆడోళ్ళు బలహీనులు. పిల్లలాంటి వాళ్ళే. వాళ్ళని కొడతావా? తప్పు కదా! అట్లా అన్నమాట. అలాగే ముసలోళ్ళున్నారు. ముసలోళ్ళను వయసోళ్ళని కొట్టినట్టు దండిస్తావా? కఠిన దండన పెడతావా? వాళ్ళు చనిపోతారు. అది తప్పు కదా! అగో అట్లనమాట. అలాగే సిటీ కేబుల్ ఎక్కడుంటుంది? మన ఊర్లో ఉంటది. ఒక చిన్న ఊరు వరకే పరిమితం అయితది. అలాంటి సిటీ కేబుల్‌ను అంతర్జాతీయంగా రిలీజ్ చేస్తే ఎట్లుంటది? సిటీ కేబుల్ అంటే తెలుగు మన ఊర్లో విషయాలుంటాయి. దాన్ని రాష్ట్ర స్థాయిలో రిలీజ్ చేస్తే అక్కడోళ్ళకు అవసరమా? మన ఊర్లో జరిగే విషయాలు రాష్ట్ర స్థాయిగా వేరే వేరే ఊర్లకు, వేరే వేరే జిల్లా వాళ్ళకి అవసరమా? పోనీ మన తెలుగు ఛానెల్‌ను అంతర్జాతీయంగా మనం రిలీజ్ చేసినాం అనుకో, ప్రసారం చేసినాం అందరు కేబుల్‌లో కనెక్షన్ ఇచ్చినాం. వాళ్ళకి మన తెలుగు తెలుసా? అవసరం లేదు. వాళ్ళు చూడరు, అర్థం కాదు. అది పిచ్చితనం. అలాగే మన తెలుగు ఛానెల్‌లో, మన ఇండియా ఛానెల్‌లో వరల్డ్ వైడ్‌గా మనం డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినామనుకో, ఎవడన్నా కొంటాడా? ఎవనికన్నా అర్థమైద్దా? ఎవడన్నా చూస్తాడా? చూడడు కదా! అలాగే అంతర్జాతీయ ఛానెలున్నాయి. లేదా ఓ పెద్ద హిందీ సినిమా ఉన్నది. కోట్లు పెట్టి ఓ తెలుగు సినిమా తీసిండు. కానీ దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయకుండా ఒక గ్రామానికే చేసినట్టు చిన్న ముక్క ఫిల్మ్‌లాగా, చిన్న షార్ట్ ఫిల్మ్‌లాగా యూట్యూబ్‌లో పెట్టుకున్నాడు. లేకుంటే ఒక వీధిలో ప్రదర్శించిండు. ముక్క ఫిల్మ్‌లాగా డబ్బా టాకీస్‌లో. అది ఏమన్నా బాగుంటదా? నువ్వు కోట్లు పెట్టి అంతర్జాతీయంగా తీసి దాన్ని ఒక్క వీధిలో చిన్న డబ్బా టాకీస్‌లాగా ప్రదర్శిస్తే కోట్లు నష్టమే కదా! కాబట్టి మనం చదివిన ఆర్టికల్‌ని ఎలా చెప్పాలంటే, ఒక చిన్న పిల్లోడు లాంటిది ఆర్టికల్. కానీ దాన్ని అంతర్జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమాలాగా గొప్పగా చెప్పాలంటావు. ఆ విధంగా చెప్తే చూపర్లకి ఇంట్రెస్ట్‌గా ఉంటదనమాట. ఆ విధంగా చెప్పాలి. అంటే ఒక తెలుగు సినిమా ఉన్నది. సినిమా తెలుగుదే అయినా దాన్ని హాలీవుడ్ లెవెల్‌లో తీసిండు. అంటే హాలీవుడ్ వాళ్ళ కోసం కాదు. తెలుగు వాళ్ళ కోసమే. కానీ అది హాలీవుడ్ లెవెల్‌లో తీస్తే అంత గొప్పగా ఉంటదనమాట. అలా చెప్పాలంట మనం చదివిన ఆర్టికల్. అంతేగాని తెలుగు సినిమాలాగా చేస్తే ఇంట్రెస్ట్‌గా ఉండదు. తెలుగు సినిమాను హాలీవుడ్ అంత గొప్పగా చెప్పాలి వీళ్ళకు. చెప్తే అప్పుడు అర్థమైద్ది. అబ్బా! ఏం తీసిండ్రా సినిమా అంటారు. అట్లా అనమాట చెప్పే విధానం.
అంటే ఒక చిన్న పిల్లోడున్నాడు. చిన్న పిల్లోడే అంటారు. కానీ చిన్న పిల్లోడు గూడా డిగ్రీ చదివిండు. వాడు 3 ఏళ్ళు, 4 ఏళ్ల వయసులోనే డిగ్రీ లెక్కలు చేస్తాండు, ఇంజినీరింగ్ చదువుతాండు, బీటెక్ చదువుతాండు, ప్రపంచ దేశాలు తిరుగుతాండు, పెద్దోళ్ళ లెక్క మాట్లాడతాండు, పెద్దోళ్ళలాగా అందరికి ప్రపోజ్ చేత్తాండు, హీరోయిజం చేత్తాండు. అరే! సూత 5 ఏళ్ళే. 5 ఏళ్ల పిల్లోనికి ఏం తెలుసు? వాడు అందరికి లవ్ ప్రపోజ్ చేత్తాండు. ఆ! అన్నీ చేస్తాండు పెద్దోళ్ళు చేసినట్టే. ఇల్లీగల్ అఫైర్స్ చేస్తాండు అనుకుందాం. పెద్దోళ్ళ బుక్కులు చదువుతాండు. పెద్దోళ్ళు చదివే పెద్ద పెద్ద డిగ్రీలు లెక్కలు చేసేటట్టుంటది. గ్రేట్ కదా! అగో ఆ విధంగా మీరు చదివిన చిన్న ఆర్టికల్‌ను చిన్నగా చెప్పకండి. గొప్పగా చెప్పండి. అంతర్జాతీయ ప్రమాణాలు అంత గొప్పగా ఒక జాతీయ స్థాయిలో ఉన్న విషయాన్ని చెప్తే ఎలా ఉంటుందో, అలా రాష్ట్రీయ స్థాయిలో ఉన్న విషయాన్ని ఒక ప్రాంతీయ ఛానల్‌ను అంతర్జాతీయ ప్రమాణాలంత గొప్పగా దాన్ని విశ్లేషించి చెప్పగలగాలి. అలా చెప్తే చూపర్లకి ఇంట్రెస్ట్‌గా ఉంటది. అదనమాట మీరు చదివిన ఆర్టికల్‌ని చెప్పడం అంటే. అలాగే మీరు చేసే టెంపుల్స్, ట్రావెల్స్ వీడియోలు ఉంటాయి గదా! అవి గూడా ఇలాగే జేయాలి. అంటే ట్రావెలింగ్ పోయినప్పుడు వీడియోలు తీయడం గానీ, వీడియోలో మీ ప్రతిభ చూపెట్టడం గానీ, సినిమాటిక్ స్టైల్‌లో వీడియోలు తీయడం, వాటి వెనక మీరు వాయిస్ ఓవర్ ఇయ్యడం, లేదా కెమెరా ముందుకొచ్చి మాట్లాడడం, టెంపుల్స్, ట్రావెల్స్ వీడియోలో ఇలాగే జేయాలంటది. చిత్రీకరణ, షూట్ జేయడం, మాట్లాడడం అనేది. అంటే ఒక చిన్న పిల్లోడు, ఓ 3 ఏళ్ల పిల్లోడు, 4 ఏళ్ల పిల్లోడున్నాడు. వాడిని పెద్దలను దండించినట్టు కఠిన దండన చేస్తే ఎలా ఉంటుంది? వాడు తట్టుకోలేడు. కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది? అలా ఒక సామాన్యమైన కంటెంట్‌ను మామూలుగా సామాన్యంగానే చెప్తాం మనం. అలా చెప్పొద్దు. అలా చెప్తే వినరనమాట. ఇగో ఒక చిన్న పిల్లోడిని పెద్దోడిలాగా దండిస్తే ఎట్లుంటదో అంత స్థాయిలో చెప్పాలి. అంటే ఒక మామూలు విషయాన్ని గొప్పగా చెప్పాలి. ఒక గొప్ప విషయాన్ని, ఒక సినిమా అంత గొప్పగా, ఓ పెద్ద సినిమానో, పెద్ద గ్రంథం లాగానో చెప్పాలి. అదే ఇంతైతే చిన్న ఆర్టికల్ అనమాట. ఆ విధంగా ఉండాలి నేను చెప్పేది ఇట్లా. అంటే ఒక చీమ ఉన్నది. చిన్న చీమ ఉన్నది. దాన్ని చంపడానికి పేద మిలిటరీని తీసుకొస్తావా? పేద గన్‌లు, క్షిపణులు, రాడార్లు తీసుకొచ్చి అణుయుద్ధం చేత్తావా? చీమను ఓడించడానికి? పేద మిలిటరీని తీసుకొత్తావా? భారత సైన్యాన్ని తీసుకొత్తావా? ఇంతైతే చీమ. దానికి అగో అట్లా ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి అంత గొప్పగా తీయాలి. అంటే ఒక చిన్న చీమని చంపడానికి అణుయుద్ధం చేసినావు. మిలిటరీని తీసుకొచ్చినావు. ఆర్మీని తీసుకొస్తే ఎలా ఉంటది? అగో అంత గొప్పగా చెప్పాలనమాట.